ఏమండి ఇంట్లో అందరూ బాగున్నారండి? బ్రహ్మాండంగా ఉండేమంటారులేండి. అయ్యి బాబు మీకోసం మంచి పెళ్లి కూతురు పెట్టుకొచ్చామండి బాబు. తమాస్కా కూకుని ఓ పాడినేయండి. వెలుతురుపాడు గ్రామం బండివారి ఇంట్లో అమ్మాయిదేనండి పెళ్లి. మరి ఆ ఊర్లో బండివారు అంటే మంచి కుటుంబం, మంచి మనసు ఉన్న కుటుంబం. ఎంతో గౌరవంగా ప్రేమగా అందరినీ తలపించి మాట్లాడుతుంటారండి. కాబోయే జంట మమత వెట్స్ యేసురాజు. రెండు కుటుంబాలలో కూడా ఇంత మంచి సంబంధం మనకు రాదు అనుకున్నారండి. వెంటనే ఖాయం చేశారుగా. ఈడు జోడు కూడా సగ్గా కుదిరేసిందండి. చూడముచ్చటగా ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు మన పెళ్లి కూతురు మమత ఎవరు అనుకుంటున్నారు మీరు? అదేనండి బండి ఆంజనేయ గారు శ్రీమతి పద్మ గారిని ఒక అందమైన పేరు జంట ఉంటారు చూసారు. ఆ దంపతులు చిన్న అమ్మాయినండి. అమ్మాయికి అందం ఉంది, గుణం ఉంది, మంచి మనసు ఉంది. అందరితో ఎంత సగ్గా పద్ధతిగా మాట్లాడుతానండి. కుటుంబ విలువలు తెలిసిన పిల్ల అండి. మన ఆంజనేయ గారిది పద్మ గారిది పెంపకం అలాంటిది అండి. మన పెళ్లి కొడుకు యేసురాజు ఎవరు అబ్బాయి అనుకుంటున్నారా? మదిరి వాస్తవ్యుదైన శ్రీ నూతంకి సీన్ గారు శ్రీమతి అలివేలు గారు అబ్బాయి. కూడా నలుగురితో ఇట్టే గడిచిపోతాడండి. ఎప్పుడు నవ్వుతూ నవ్వుతా ఉంటాడు. ఎవరితోనైనా మంచి మెచ్యూరిటీగా మాట్లాడతాడండి. ఏమండే ఏప్రిల్ 29 మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రధానము విందు కార్యక్రమం ఉంది కాబట్టి పిలిచిన బంధువులు స్నేహితులు ఆత్మీయులు అందరూ కూడా వెలుతుప్పటి గ్రామం మన గుమ్మడి దూరంలో మన పెళ్లి కూతురు ఇంటి దగ్గర జరుగుతాయి కాబట్టి అందరూ మర్చిపోకుండా రావాలండి. ఇంకా ఏప్రిల్ 30 బుధవారం ఉదయం 10:16 ఈ అందమైన జంటను కలపడానికి మంచి ముహూర్తం నిర్ణయించారండి. మదిరిలో హోసన్న మందిరంలోనే పెళ్లి జరుగుతుంది. మేము పిలిచిన వాళ్ళు అందరూ మర్చిపోకుండా వచ్చి అందంగా భోజనం చేసి నిండు మనసుతో ఈ అందమైన జంటను ఆశీర్వదించి అప్పుడు వెళ్ళండి. 29 ప్రధానం 30 పెళ్లి మర్చిపోకండి. మరి ఉంటామండి.